మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. నిన్న ట్రావెలింగ్ లో ఉండి నిన్న పెట్టాల్సిన లాంగ్ వీడియో అండ్ మ్యాచ్ వీడియో రెండు మిస్ అయ్యాయి. సో సారీ ఫర్ దట్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటా అని చెప్పను, ఎందుకంటే ఏం జరుగుతుందో ఎప్పుడు తెలియదు కాబట్టి ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. మీరు కూడా చూసి ఉన్నట్టు వదిలేయాలి. మరి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. న్యూస్ నెంబర్ 1. ఈ సంవత్సరం రంజీ ట్రోఫీ భారీ ఎక్స్పెక్టేషన్ తో స్టార్ట్ అయింది అనడానికి రీజన్ మన ఇండియన్ పెద్ద బ్యాట్స్మెన్స్ ఈసారి రంజీ ఆడుతున్నారు కాబట్టి. మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ మనోళ్ళు అడ్డంగా పడ్డారు. నిన్న జరిగిన రంజీ మ్యాచెస్ లో రోహిత్ 3 కి అవుట్, జైస్వాల్ 4 కి అవుట్, శుభ్మన్ గిల్ 4 కి అవుట్, రహానే 12 కి అవుట్, శ్రేయస్ 11 కి అవుట్, రుతురాజ్ 10 కి అవుట్, రజత్ పటిదార్ డక్అవుట్, శివన్ దుబే డక్అవుట్, రిషబ్ పంత్ 1 కి అవుట్. ఈ నెంబర్స్ అన్ని చూశాక బీసీసీఐ డొమెస్టిక్ ఆటం మ్యాండేటరీ చేసి చాలా మంచి పని చేసింది అనిపించింది మామ. ఇలా అయినా మన వాళ్ళు కొత్త ప్లేస్ ని ఎక్స్పీరియన్స్ చేశారు, నిలబడి ఆటం నేర్చుకుంటారు. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 2. నిన్న ఢిల్లీ మీద జరిగిన రంజీ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 5 వికెట్స్ తీసుకున్నాడు మామ. 17.4 ఓవర్స్ లోనే 2 మెయిడెన్ ఓవర్స్ వేసి 66 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. ఈ 5 వికెట్స్ ఆల్తో రవీంద్ర జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో టోటల్ గా 35 టైమ్స్ 5 వికెట్స్ ఆల్ తీసుకున్నాడు. మన స్టార్ ప్లేస్ లో నిన్న మెరిసింది జడేజా ఒక్కడే. న్యూస్ నెంబర్ 3. మామ మన జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈ 2 వికెట్స్ తో తన T20 ఇంటర్నేషనల్ లో టోటల్ గా 97 వికెట్స్ తీసుకున్నాడు. T20 ఇంటర్నేషనల్స్ లో ఇండియా కోసం హైయెస్ట్ వికెట్స్ తీసుకున్న ప్లేస్ లిస్ట్ లో హర్షదీప్ సింగ్ టాప్ కి వెళ్ళిపోయాడు. తను జస్ట్ 4 ఇయర్స్ లోనే ఈ ఫీట్ అచీవ్ చేశాడు. దీనికి ముందు ఫస్ట్ ప్లేస్ లో యూజీ చహల్ నడుచున్న 96 వికెట్స్. అయితే నేను యూజీ చహల్ రికార్డ్ ని బ్రేక్ చేసినందుకు తను చహల్ కి సారీ చెప్పాడు మామ. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ కి ఆడుతున్నారు. పంజాబ్ టీమ్ లక్కీ టు హ్యావ్ దెమ్ కదా. న్యూస్ నెంబర్ 4. మామ మొహమ్మద్ షమీ టీమిండియాలోకి చాలా గట్టి కంబ్యాక్ ని ప్లాన్ చేస్తున్నాడు మామ. లాస్ట్ 2 months నుంచి తనకు చాలా ఇష్టమైన బిర్యానీ తినడం ఆపేశాడు. చాలా స్ట్రిక్ట్ డైట్ ని ఫాలో అవుతున్నాడు టు గెట్ బ్యాక్ టు ద టీమ్. ప్రాక్టీస్ కోసం మార్నింగ్ 6 కే గ్రౌండ్ కి వచ్చేస్తున్నాడంట. ఆ టైంలో ఏ ఒక్క ప్లేయర్ కూడా గ్రౌండ్ కి రాడు, కానీ షమీ ఆన్ టైంలో వచ్చేస్తున్నాడంట. ఇదంతా బెంగాల్ బౌలింగ్ కోచ్ అయిన శివ్ శంకర్ పాల్ చెప్పారు. న్యూస్ నెంబర్ 5. మామ సిఎస్కే టీం వాళ్ళు పిక్ చేసుకున్న ఆండ్రూ సిద్ధార్థ నిన్న రంజీ మ్యాచెస్ లో తన ఫస్ట్ సెంచరీ కొట్టాడు మామ. నిన్నటి మ్యాచ్ లో తను 143 బాల్స్ 106 రన్స్ కొట్టాడు. తను సెంచరీ కంప్లీట్ చేయడం కోసం 3 balls 3 4s కొట్టి సెంచరీని కంప్లీట్ చేశాడు. ఇదే హైలైట్ అనుకుంటే మనోడు గురించి తెలుసుకుందామని తన స్టాట్స్ చూస్తే తను ఫస్ట్ క్లాస్ లో ఆడిన 6 innings లో 372 రన్స్ కొట్టాడు విత్ యావరేజ్ ఆఫ్ 93. తమిళనాడు బోర్డ్ కి నెక్స్ట్ ఫ్యూచర్ తానే అంటున్నారు. అలాంటి సిద్ధార్థాన్ని సిఎస్కే టీం ఈ సంవత్సరం ఆప్షన్ లో కొని పెట్టుకుంది. సిఎస్కే టీం నెక్స్ట్ టీం జనరేషన్ లో కూడా సేఫ్ హ్యాండ్స్ లో పెట్టుకోవడానికి ప్లాన్ చేశారు సిఎస్కే మేనేజ్మెంట్. సిఎస్కే టీం నెక్స్ట్ టీం జనరేషన్ కూడా సేఫ్ హ్యాండ్స్ లో పెట్టడానికి ప్లాన్ చేశారు సిఎస్కే మేనేజ్మెంట్. న్యూస్ నెంబర్ 6. మామ సంజు శాంసన్ వాళ్ళ ఫాదర్ కేరళ క్రికెట్ బోర్డు మీద కొన్ని సీరియస్ అలిగేషన్స్ వేశారు మామ. అదేంటంటే లాస్ట్ 6 months గా కేరళ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు సంజు శాంసన్ ని టార్గెట్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారని, సంజు శాంసన్ కేరళ క్రికెట్ బోర్డు ఉండడం సంజుకి అంత మంచిది కాదని, సంజుని ఏ స్టేట్ బోర్డు అయినా వాళ్ళ క్రికెట్ బోర్డు లో ఆడిస్తామంటే తను ఆ సంజుని ఆ స్టేట్ బోర్డు కోసం ఆడించడానికి రెడీగా ఉన్నారని చెప్పారు మామ. కేరళ క్రికెట్ బోర్డులో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారని, వాళ్ళని మేము ఎదిరించలేము, ఎదిరిస్తే సంజు జీవితమే నాశనం చేస్తారు, నా కొడుకు ఇక్కడ సేఫ్ గా లేడని చెప్పుకొచ్చారు మామ. దీని మీద కేరళ క్రికెట్ బోర్డు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అసలు క్రికెట్ అసోసియేషన్ ఈ స్టేట్మెంట్స్ మీద ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. న్యూస్ నెంబర్ 7. మామ సిరాజ్ కూడా రంజీ మ్యాచెస్ ఆడడానికి రెడీ అవుతున్నాడు మామ. ఈ మంత్ 30th జరిగే హైదరాబాద్ వర్సెస్ విదర్భ మ్యాచ్ లో తను రంజీ మ్యాచ్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సేమ్ అదే రోజు నుంచి విరాట్ కోహ్లీ కూడా రంజీ మ్యాచెస్ ఆడదా అని చెప్పారు. ఒక కేరళ తప్ప ఈ సంవత్సరం ఆల్మోస్ట్ అందరు సీనియర్ ప్లేయర్స్ రంజీ ఆడుతున్నారు, which is very good only. న్యూస్ నెంబర్ 8. మామ T20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ పర్సెంటేజ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది మామ. తన కెప్టెన్ గా చేసిన 18 మ్యాచెస్ లో ఇండియా 15 మ్యాచెస్ విన్ అయింది. అదే రోహిత్ అండర్ లో 62 మ్యాచెస్ లో 50 మ్యాచెస్ విన్ అయింది. ధోని అండర్ లో 72 మ్యాచెస్ లో 42 మ్యాచెస్ విన్ అయింది. కోహ్లీ అండర్ లో 50 మ్యాచెస్ లో 32 మ్యాచెస్ విన్ అయింది. విన్ పర్సెంటేజ్ తీసే సూర్యకుమార్ యాదవ్ టాప్ లో ఉంటాడు మామ. న్యూస్ నెంబర్ 9. రంజీ మ్యాచెస్ లో రోహిత్ శర్మ రీ ఎంట్రీ అంత ఇంప్రెసివ్ గా లేదు మామ. ఎన్నో అసలుతో ఫ్యాన్స్ అంతా నిన్న రోహిత్ శర్మ బ్యాటింగ్ చూద్దామని వచ్చారు, బట్ అందరికీ నిరాశ మిగిలింది. నిన్న రోహిత్ శర్మ 3 కి అవుట్ అయ్యాడు. రోహిత్ అలా అవుట్ అయ్యాడు, వచ్చిన వాళ్ళు వచ్చినంత గ్రౌండ్ వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రోహిత్ అనే కంబ్యాక్ కోసం. జర సాలిడ్ కంబ్యాక్ ఎవరాదే అన్న. న్యూస్ నెంబర్ 10. మామ నిన్న పంజాబ్ అండ్ కర్ణాటకకి జరిగిన రంజీ మ్యాచ్ లో పంజాబ్ టీం వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ లో 55 కి అలర్ట్ అయిపోయింది మామ. తన టీమ్ లో శుభ్మన్ గిల్ అంటే ఒక స్టార్ ప్లేయర్ ఉన్నా కూడా పంజాబ్ టీం 55 కి అలర్ట్ అయిపోయింది. పంజాబ్ క్రికెట్ బోర్డు క్రికెట్ హిస్టరీలోని ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇది వాళ్ళ సెకండ్ లోయెస్ట్ స్కోర్. ఫస్ట్ ప్లేస్ 1978 లో హర్యానా మీద పంజాబ్ టీం 42 కి అలర్ట్ అయిపోయింది. సెకండ్ ప్లేస్ లో నిన్న కొట్టిన 55 అలౌట్, ఒకసారి 59 కి అలౌట్, ఇంకోసారి 60 కి అలౌట్, మరొకసారి 63 కి అలౌట్. ఇది పంజాబ్ టీం లోయెస్ట్ స్కోర్స్ మామ. ఈవెన్ నిన్న జరిగిన ఏ మ్యాచ్ లో కూడా అంత లోయెస్ట్ టోటల్ రికార్డ్ అవ్వలేదు. పంజాబ్ ఇస్ ద లీస్ట్ టీమ్ టోటల్ నిన్న. న్యూస్ నెంబర్ 11. మామ నిన్న మహారాష్ట్ర వర్సెస్ బరోడాకు మధ్య జరిగిన రంజీ మ్యాచ్ లో మహారాష్ట్ర ప్లేయర్ ఒకరు బ్యాన్ అయ్యారు మామ. ఎందుకని అడిగితే మహారాష్ట్ర ప్లేయర్ అని అంకిత్ భువనేశ్వర్ నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసినప్పుడు తను ఆడిన ఒక బాల్ కి స్లిప్ లో క్యాచ్ ఇచ్చాడు. దానికి ఎంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. అయితే ఆ బాల్ స్లిప్ లో క్యాచ్ పట్టుకునే ముందు గ్రౌండ్ కి టచ్ అయిందని అంకిత్ భువనేశ్వర్ అంపైర్ తో వాదనకు దిగాడు. వాదన చేయడమే కాదు 15 minutes తను గ్రౌండ్ వదిలి వెళ్ళలేదు. అందుకని ఎంపైర్ తనని ఒక మ్యాచ్ కి బ్యాన్ చేశాడు. సో దట్స్ ఏ వీడియో మామ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.